హాయ్ ఆల్. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'బాంబ్' అనే మూవీ చూసా. స్టారింగ్ అర్జున్ దాస్. యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఒక సోషల్ సెటారికల్ మూవీ అనమాట. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకొక ఊరిని చూపిస్తారనమాట. ఈ ఊర్లో ఉన్న జనాలు ఏంటంటే ఒక కొండని వాళ్ళ దేవుడి కింద భావిస్తూ ఉంటారనమాట. కట్ చేస్తే ఒకరోజు ఆ కొండ మీద నుంచి ఒక రాయి అనేది కింద పడి అది 2 ముక్కల కింద సెపరేట్ అవుతదనమాట. ఈ 2 ముక్కల్ని 2 దేవుళ్ళ కింద భావించి మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పి వీళ్ళేం చేస్తారంటే ఒక్క ఊరిని కాస్త 2 ఊర్ల కింద స్ప్లిట్ చేస్తారు. వీళ్ళు ఓన్లీ కొట్టుకోవడంలోనే ఉంటారు. డెవలప్‌మెంట్ గానీ మిగతావన్నీ ఆగిపోతాయన్నమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఊరిని ఎలాగైనా కలపాలి, ఈ జనాలందరినీ మార్చాలి అని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇలా అనుకునే క్రమంలో ఏమవుతదంటే మనోడు ఏం చేయలేక బాధపడి ఒకరోజు పడిపోతాడు. చెక్ చేస్తే మనోడు చనిపోయారని చెప్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే మనోడు అలా పడుకోనుండి బాంబులనేవి వేస్తూ ఉంటాడనమాట. అందుకే మూవీకి ఆ టైటిల్ 'బాంబ్' అనేది పెట్టారన్నమాట. ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుద్దన్నమాట. ఆ పడిపోయిన వాడు ఈ 2 ఊర్లకి దేవుడి కింద ఎలా మారాడు? అండ్ ఈ 2 ఊర్లు కలిసాయా లేవా? వాడు నిజంగానే చనిపోయాడా? లేకపోతే వాడు లోపలికి నిజంగానే ఏదైనా దేవుడు ఆవహించాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే నాకు బాగా నచ్చిందన్నమాట. అదేంటంటే ఏదైనా నమ్మకం వరకు ఉంటే బావుంటది. అది మూఢనమ్మకం కింద మారిన తర్వాత ఒక పర్సన్‌ని కాదు, ఒక ఫ్యామిలీని కాదు, ఒక ఊరిని కాదు, ఇలాగా చాలా వరకు అందరిని నాశనం చేసేస్తది. వాళ్ళ డెవలప్‌మెంట్ గానీ, గ్రోత్ గానీ ఇట్లా అన్నిటిని పాడు చేయొచ్చన్నమాట. దాన్ని చూపించడానికి ట్రై చేశారు. అదైతే బావుంది. ఇంకొకటి నాకు బాగా నచ్చిందంటే సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయన్నమాట. అంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు కానీ ఆ సీన్స్ అనేవి బాగున్నాయన్నమాట. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని బాగా చూపించారు. సరే ఇంక ఈ మూవీలో నచ్చనిది ఏంటంటే ఫస్ట్‌లీ ఆ తెలుగు డబ్బింగ్ అయితే నాకు సరిగ్గా నచ్చలేదు. అండ్ సెకండ్ వచ్చేసి మ్యూజిక్ ఓకే గానీ సాంగ్స్ అయితే అసలు బాలేవన్నమాట. దాన్ని డబ్ చేసి తెలుగులో పాడారు. ఏదోలా ఉన్నాయి. అస్సలు నచ్చలేదన్నమాట. దానివల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అవుతాం, ఫ్లేవర్ పోతుందని నా ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే మూవీ అయితే నాకు బానే అనిపించింది. వాళ్ళు అనుకున్న పాయింట్‌ని బానే చూపిచ్చారు. ఎలాగో ఓటీటీయే కాబట్టి ఒక ట్రై అయితే ఇవ్వచ్చన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు